సూర్య కేవలం 28 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత సంపన్న యువకులలో ఒకడు. అతడి జెనిత్ టెక్ కంపెనీ విజయానికి చిహ్నం. కాని అతడి వైభోగం కేవలం బంగారు పంజరంలా తోచేది. చుట్టూ ఉన్నవారు తన సంపదను, హోదాను చూసి మాత్రమే ఆకర్షితులవుతున్నారని అతడికి తెలుసు. 10 లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి అయినప్పటికీ అతడి జీవితంలో నిజమైన స్నేహం, ప్రేమ అనేవి లేవు. ప్రతి రాత్రి అతడి విశాలమైన పెంట్ హౌస్లో అతడి ఒంటరితనం తనతో మాత్రమే మాట్లాడేది. సంజన సూర్య కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్. ఆమె జీవితం చాలా సాధారణమైనది. ఉదయం బస్సులో ఆఫీస్కు వెళ్లటం, సాయంత్రం ఇంటికి రాగానే తల్లికి సాయం చేయటం, వంట చేయటం, తోటలో మొక్కలకు నీరు పోయటం ఆమె దినచర్య. ఆమెకు డబ్బుమీద వ్యామోహం లేదు, కాని తన కష్టంతో సంపాదించుకున్న డబ్బుతోనే ఒక మంచి జీవితం గడపాలని ఆమె కల. ఆమె ముఖంపై ఎల్లప్పుడూ ఒక ప్రశాంతమైన నవ్వు ఉండేది. అదే ఆమె అందం. ఒకరోజు సూర్య ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక కాన్ఫరెన్స్ రూంలో సంజన తన టీంకి బ్రీఫింగ్ ఇస్తుంది. ఒక జూనియర్ ఉద్యోగి పొరపాటు చేసినప్పుడు సంజన అతన్ని కోప్పడకుండా ప్రేమగా ఆ పొరపాటును ఎలా సరిదిద్దాలో వివరించింది. ఆమె ఆ కళ్లలో ఉన్న నిజాయితీ, ఆమె మాటల్లోని స్పష్టత సూర్యని పూర్తిగా ఆకట్టుకున్నాయి. అతని హృదయం ఒక తెలియని భావంతో నిండిపోయింది. అతడు ఆమెను తన కంపెనీలో కాకుండా ఒక సాధారణ అమ్మాయిగా ప్రేమించాడు. సూర్య ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమె నిరాడంబర జీవితం అతడికి మరింత నచ్చింది. కాని తన ప్రేమను ఎలా వ్యక్తం చెయ్యాలో అతడికి అర్థం కాలేదు. సంజన నా డబ్బు, నా హోదా కాకుండా నన్ను నేనుగా ప్రేమిస్తుందా అనే ప్రశ్న అతన్ని వెంటాడింది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు. తన హోదాను వదిలి ఒక సాధారణ వ్యక్తిగా ఆమె జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడి మనసులో చాలా ఆలోచనలు తిరిగాయి. ఒక బిలియనేర్ డెలివరీ బాయ్గా మారటమేంటి అని అతడి మనసు ప్రశ్నించింది. కాని అతడి హృదయం ప్రేమను, నిజాయితీని కోరుకుంది. తన ప్రేమను నిరూపించుకోవాలంటే ఈ మార్గం తప్ప మరో మార్గం లేదని అతడు నమ్మాడు. తన బెస్ట్ ఫ్రెండ్కి తప్ప ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అతడికి ఆ నిర్ణయం చాలా కష్టమైనా ఆమె ప్రేమ కోసం ఆ రిస్కు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. సూర్య తన లగ్జరీ కార్లను, ఖరీదైన బట్టలను పక్కన పెట్టాడు. ఒక సాదాసీదా బైకును కొన్నాడు. ఒక చిన్న డెలివరీ ఏజెన్సీలో సన్నీ అనే కొత్త పేరుతో చేరాడు. కొత్త జీవితం అతడికి చాలా వింతగా అనిపించింది. అతడికి చిన్న చిన్న పనులే చాలా కష్టంగా అనిపించేవి. మొదటి రోజు డెలివరీ చేసేటప్పుడు పాత బైకును నడపడానికి కూడా అతడికి ఇబ్బందిగా అనిపించింది. కొద్ది రోజుల్లోనే సంజన ఇంటి అడ్రస్తో అతడికి ఒక ఆర్డర్ వచ్చింది. గుండె దడదడలాడుతుండగా ఆమె డోర్ కొట్టాడు. సంజన డోర్ తీసి హాయ్ అని పలకరించగానే సూర్య నోట మాట రాలేదు. ఆమె కళ్లల్లో ఆరాధన చూస్తూ తానొక డెలివరీ బాయ్గా నటించాల్సి రావడం అతన్ని బాధపెట్టింది. ఆమె చేతికి పార్సిల్ ఇచ్చి కనీసం నవ్వకుండా వెళ్ళిపోయాడు. డెలివరీ బాయ్గా సూర్య తరచుగా సంజన ఇంటికి వెళ్లేవాడు. ఆమెతో మాట్లాడటానికి చాలా ఆసక్తి చూపేవాడు. ఒకరోజు సంజన బైక్ పంక్చర్ అయినప్పుడు సూర్య అక్కడే ఉన్నాడు. అతను బైకును రిపేర్ చేయడంలో సహాయం చేశాడు. ఈ చిన్న సంఘటనతో వారిద్దరి మధ్య స్నేహం మొదలయింది. ఆమె అతనిని సన్నీ అని పిలిచేది. సన్నీ నిజాయితీ, అతని మంచి మనస్సు సంజనని ఆకట్టుకున్నాయి. సూర్య కూడా ఆమె ప్రశాంతత, దయ, కష్టపడే మనస్తత్వం చూసి ఆమెను మరింత ప్రేమించాడు. వాళ్ళిద్దరూ తమ కష్టసుఖాలు, కలలు, భవిష్యత్తు గురించి మాట్లాడుకునేవారు. ఒకరోజు సంజన, సన్నీ, నువ్వు చాలా మంచివాడివి, నీతో మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పినప్పుడు సూర్య కళ్లల్లో ఆనందంతో మెరుపు కనిపించింది. కంపెనీలో సూర్య ఒక కఠినమైన బాస్గా కనిపించేవాడు. కాని డెలివరీ బాయ్గా చాలా సున్నితంగా, సరదాగా ఉండేవాడు. ఈ రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయడం అతడికి చాలా కష్టంగా అనిపించింది. ఒకరోజు ఆఫీస్లో సంజన తన కొత్త ప్రాజెక్టుకి గైడెన్స్ అడిగినప్పుడు సూర్య ఆమెకు చాలా సున్నితంగా సలహాలిచ్చాడు. ఆ సమయంలో అతడి మనసులో సన్నీ సంజనతో ఎలా మాట్లాడతాడో గుర్తుచేసుకున్నాడు. సంజన మనసులో కూడా సన్నీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఒకరోజు ఆమె, సన్నీ, నీలాంటి నిజాయితీ ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు, ఎప్పుడైనా మనం కలిసి డిన్నర్కు వెళదామా అని అడిగినప్పుడు సూర్య ఆనందానికి అవధులు లేవు. కాని ఆమెకు తన అసలు విషయం ఎలా చెప్పాలో ఆలోచించాడు. ఆ సాయంత్రం ఆమెతో కలిసి డిన్నర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
సూర్య సంజనని ఒక చిన్న సాధారణమైన రెస్టారెంట్కు తీసుకెళ్లాడు. అదే రెస్టారెంట్కు దగ్గర్లోనే ఒక 5 స్టార్ హోటల్ సూర్యదే. అక్కడ బేరర్ సూర్యని గుర్తించి, "సర్, మీరు ఇక్కడెందుకు?" అని అడగబోయేలోపే సూర్య అతనిని సైగతో ఆపేశాడు. సంజన అతనిని నమ్మకంతో చూసి, "సన్నీ, నువ్వు చాలా సింపుల్గా ఉంటావు. నీతో ఉండటం నాకు చాలా ఇష్టమని చెప్పింది." సూర్య ఆ క్షణంలో తన నిజమైన స్వరూపాన్ని ఆమెకు చెప్పాలని అనుకున్నాడు. కాని భయం అతనిని ఆపేసింది. సూర్య ప్రవర్తనలో కొన్ని మార్పులను సంజన గమనించింది. కొన్నిసార్లు అతడు మాట్లాడే విధానం, అతడి చేతి కదలికలు ఒక డెలివరీ బాయ్కి ఉండాల్సినట్లుగా ఉండవని ఆమెకు అనుమానం వచ్చింది. ఒకరోజు సూర్య బైక్పై వెడుతున్నప్పుడు ఒక ఖరీదైన గడియారాన్ని తన చేతికి పెట్టుకోవడం ఆమె చూసింది. డెలివరీ బాయ్కి ఇంత ఖరీదైన గడియారమెందుకు అని ఆమె మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఒకరోజు సూర్య డెలివరీ బాయ్ దుస్తుల్లో తన ఆఫీస్ క్యాంటీన్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ మేనేజర్ అతడిని చూసి ఆశ్చర్యపోయారు. "సర్, మీరిక్కడెందుకు?" అని ఆశ్చర్యంగా అడిగాడు. సూర్య వెంటనే, "మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను సన్నీ. దయచేసి ఎవరికి చెప్పకండి" అని అన్నాడు. ఈ గొడవ సంజన చూసింది. ఆమెకు సన్నీ ఎవరో తెలియాలని పట్టుబడింది. సంజన ఆ గొడవ గురించి ఆలోచించి సూర్య నిజం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె సూర్య గురించి, సన్నీ గురించి పరిశోధన చేయడం మొదలుపెట్టింది. ఆఫీస్లోని ఒక ఉద్యోగిని ఆమె అడిగినప్పుడు, "సన్నీ మా సార్ సూర్యగారిలాగే ఉన్నాడు" అని చెప్పాడు. దీంతో సంజనకు సూర్యపై అనుమానం మరింత పెరిగింది. సంజన సన్నీని డెలివరీ చేసే ఏరియాలో ఉన్న ఒక వ్యక్తిని అడిగింది. ఆ వ్యక్తి సూర్య కంపెనీలో గతంలో పనిచేసేవాడు. అతడు, "అవును, సన్నీ మా సార్ సూర్యగారిలాగే ఉంటాడు" అని చెప్పాడు. దీంతో సంజన మనసులో ఉన్న అనుమానం ఒక నిర్ధారణగా మారింది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. ఎందుకు నాతో ఈ నాటకమాడాడు అని ఆమె తనలో తాను ప్రశ్నించుకుంది. సంజన తన అనుమానాలను ధృవీకరించుకున్న విషయం సూర్యకు అర్థమయ్యింది. అతడి మనసులో భయం మొదలయ్యింది. ఆమెను ఎక్కడ కోల్పోతాడో అని ఆందోళన చెందాడు. ఆమెకు నిజం చెప్పి తన ప్రేమను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను చివరిసారిగా తన ప్రేమతో ఆకట్టుకోవాలనుకున్నాడు. సూర్య ఒక రొమాంటిక్ వాతావరణంలో సంజనను తన పెంట్ హౌస్కి పిలిచాడు. "సంజన, నేను నీతో ఒక విషయం చెప్పాలి" అని అన్నాడు. "సంజన, నేను నీ గురించి ఒక విషయం తెలుసుకున్నాను. నువ్వు డెలివరీ బాయ్ కాదు, సూర్య అనే బిలియనీర్" అని చెప్పింది. ఆమె మాటలు విని సూర్య షాక్ అయ్యాడు. "నీకు ఏం కావాలి? నా నిజాయితీ మీద నీకు జాలిపడ్డావా? నేను నీకొక ఆటబొమ్మనా? నువ్వు నా ప్రేమను నాటకంలా మార్చావు" అని ఏడ్చింది. సూర్య ఆమె కళ్ళలో ఉన్న బాధ చూసి ఏం చెప్పాలో తెలియక నిలబడిపోయాడు. "నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నాతో ఈ నాటకం ఆడేవాడివి కాదు" అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. సూర్య సంజన కాళ్లపై పడి, "నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు. నేను నిన్ను ప్రేమించాను. నా హోదా, డబ్బును చూసి నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో అని నాకు భయం వేసింది. నేను ఒంటరిగా ఉన్నాను. నాకు నీలాంటి ప్రేమ కావాలి. దయచేసి నన్ను క్షమించు. నా డబ్బు, నా హోదా ఎప్పుడూ నాది కాదు. నా ప్రేమ మాత్రమే నాది" అని అన్నాడు. సంజన అతని కళ్లలో ఉన్న నిజాయితీ, బాధ చూసి అతన్ని క్షమించింది. వాళ్లు ఒకరినొకరు కౌగులించుకుని తమ ప్రేమను గెలుచుకున్నారు. సంజన సూర్య క్షమాపణ అంగీకరించి అతని ప్రేమను అంగీకరించింది. వారు ఇకపై ఒకరితో ఒకరు నిజాయితీగా, నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సూర్య సంజనను తన ఇంట్లో ఒక చిన్న డెలివరీ బాయ్ దుస్తుల్లో చూడటం చాలా సంతోషంగా అనిపించింది. వారి ప్రేమ కథ కొత్త ప్రయాణం మొదలయ్యింది. సంజన, సూర్య వివాహం చేసుకున్నారు. సంజన తన సాధారణ జీవితాన్ని వదిలి సూర్యతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టింది. ఆమె సూర్య కంపెనీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె తన మంచి మనస్తత్వం, నిజాయితీతో కంపెనీలోని అందరి మనసులను గెలుచుకుంది. సూర్య, సంజనల ప్రేమకథ ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది.